హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎం తెలుగు మూవీస్ వరల్డ్. సలార్ సినిమా ఉగ్రం సినిమాకి రీమేక్ అంటే 100% రీమేకే. రీమేక్ అనడానికన్నా రీటెల్లింగ్ అనొచ్చు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కేజీఎఫ్ స్టోరీ కంటే ఉగ్రం స్టోరీ చాలా పెద్దది. 2014 ప్రశాంత్ నీల్ ఉగ్రం స్టోరీని పట్టుకొని అందరి హీరోస్కి ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది. ప్రశాంత్ నీల్కి అదే ఫస్ట్ మూవీకి అంత బడ్జెట్ ఎవరు పెట్టలేమని చేతులెత్తేశారు. కానీ ప్రశాంత్ నీల్ మరి ఆయన తమ్ముడు ప్రదీప్ నీల్ గారు పట్టు వదలకుండా వాళ్ళ సొంత ప్రాపర్టీ నమ్మి వాళ్ళ బావగారు అయిన శ్రీమురళి గారిని హీరోగా పెట్టి ఉగ్రం సినిమాని తీశారు. స్టోరీకి చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని బడ్జెట్ సరిపోయేలా స్టోరీలో చేంజెస్ చేసి ఉగ్రం సినిమాని తీశారు. రిలీజ్ అయ్యాక అంతగా ఎవరికి ఎక్కలే సినిమా. చాలా డిఫరెంట్గా ఉంది, కొత్త కాన్సెప్ట్ అని. తర్వాత డిజిటల్లో రిలీజ్ అయ్యాక అండ్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యాక చూస్తే జనాలకి పిచ్చిగా ఈ సినిమా నచ్చేసింది. యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. తర్వాత వెన్ను తిరిగి చూసుకోలేదు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2తో ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కంటే మంచి స్టోరీ అయిన ఉగ్రంని బడ్జెట్ లేక సరిగా తీయలేదనుకొని ఇప్పుడు బడ్జెట్ ఉంది, నమ్మకం ఉంది. ప్రశాంత్ నీల్ ఉగ్రం ఒరిజినల్ స్టోరీని ప్రభాస్తో సలార్లా తీశారు. 2014లో వచ్చింది చేంజెస్ చేసి తీసిన స్టోరీ. ఉగ్రం స్టోరీని 2 పార్ట్స్గా చేసినా సరిపోదు. అలాంటి ఉగ్రం స్టోరీని కన్నడలో ఒకే సినిమాతో ఎండ్ చేసేశారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఉగ్రం సినిమాని ప్రశాంత్ నీల్ సలార్తో కంప్లీట్గా చూపించారు. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.